నల్గొండ జిల్లా దామరచెట్ల మండలం ఆదర్శ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారమైన ఆహారాన్ని అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచినా కానీ సరైన పౌష్టికాహారం అందించడంలో జాప్యం జరగడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని గురుకులాల్లో కన్నా వాచ్యాతాండా గురుకులాలపై అధికంగా విద్యార్థులు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని వెంటనే సరిచేసుకోవాలని నిర్వాహకులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మీరు చేస్తేనో చేయండి, మీ వల్ల కాదు మా వల్ల కాదు, మేము చేయలేదు, ఈ పిల్లలు కట్టుకోలేకపోతున్నాం వెళ్ళిపోతుంది కొత్త పెట్టు. కానీ ఎప్పటికైనా సరే అన్నం విషయంలో కానీ కూర విషయంలో కానీ బాగాలేదు, ఎవరైనా మాకు మెసేజ్ పెట్టినా మేము వచ్చినప్పుడు మాకు చెప్పినా చాలు అంటారు. ఎందుకంటే వాళ్ళ కోసం ఇదంతా చేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళు చదువుకోవడానికి లేకపోతే మీరు అంటే వాళ్ళ మీద ఆధారపడిపోతుంది. అవునా కదా? పిల్లలు లేకపోతే మీరు ఆడున్నారు ఇలా కట్టున్నారు. వాళ్ళందరూ చదువుకుంటారంటేనే వాళ్ళందరికీ మంచిగా తోడు ఉండాలని ఉద్దేశం టీచర్స్ని కానీ ఆ వార్డెన్స్ కానీ వాళ్ళు చదువుకోవడానికి రాకపోతే నైట్ హాస్టల్ ఇక్కడ ఉన్నది మీ ఇళ్ళ కాడ ఉంటారని మీతో పని ఉంది. ఇంత ఖర్చు పెట్టి ఇంత వ్యయం చేసి ప్రభుత్వం ఎంత దృష్టి తీసుకొచ్చినప్పుడు మీరు చేయకపోతే ఎట్లా? ఉద్యోగం ఇచ్చిన దాకా ఒక తలకాలి, ఉద్యోగం వచ్చిన దాకా ఫస్ట్లో బాగానే ఉంటుంది, సంవత్సరం పోతా బాగా, తర్వాత మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది. మొత్తం రైస్ విషయంలో కానీ, అన్నం విషయంలో కానీ, టిఫిన్ విషయంలో కానీ, స్నాక్స్ విషయంలో కానీ, చట్నీ విషయంలో కానీ, డైలీ చట్నీ ఉండాలి కదా మేము ఉదయం సాయంత్రం ఎందుకు పెట్టు, సాయంత్రం కూడా ఉంది కదా, ఎందుకు పెట్టు పిల్లలే